ఈరోజు ఏలూరు నియోజకవర్గం నందు పలు డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ వెట్రి సెల్వి గారు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు మరియు మాజీ యూడీఏ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం గారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రతి పెన్షన్దారుడికి కూడా ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి, పెరిగిన పెన్షన్ వాళ్ళు 3,000 ఇచ్చినా 1,000 రూపాయలు చొప్పున 3 నెలలకి, అలాగే జూన్ నెలకు సంబంధించి 4,000, 7,000 రూపాయలు జూలై 1ని ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఓట్లు అడగటమే కాదు, ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి కూడా వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, వాళ్ళు కూడా ఏదో ఇంటింటికి వాళ్ళు కూడా వెళ్తున్నారో. ఇవాళ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా మీద బాధ్యత ఏదైతే పెట్టారో ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవడానికి, మళ్ళీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మాతో పాటు కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు అవుతూ, జనసేన వాళ్ళు అవుతూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇదే విధంగా పెంచి ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నెలల పాటు ప్రచారం చేశారు. చివరిలో ఈ నెలల్లో ఎందుకంటే ప్రత్యేకించి పెన్షన్ల కోసం ఇప్పుడు వాళ్ళందరూ కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా, ఎందుకనంటే రేపొద్దున ఏది ఇచ్చారని చెప్పి ఎవరిని కూడా ప్రశ్నించుకోకుండా, ఏ ఒక్క పెన్షన్ కూడా తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో 65,13,000 దాకా అవన్నీ కూడా ఈ రోజున ఉదయం 6 కాడి నుంచి ఇవ్వడం జరిగింది. మేము 7 డివిజన్లో ఏలూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. మేము వచ్చేసరికి ఎవరైనా ఉన్నా కూడా వాటికి ఇచ్చేయమన్నా మేము వచ్చినప్పుడు 3, 4, 5 ఇంటికి వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ పెన్షన్ ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ అంటే ఒక గుండెల్లో ఉండిపోవాలనే ఉద్దేశంతో మళ్ళీ దానికి అదే పేరు పెట్టి ప్రతి పెన్షన్దారుడికి కూడా ఇంటికి ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లో అనేక దొంగ ప్రచారాలు చేశారు, ఇంటింటికి రాదని చెప్పి. అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే మీరు అనేక ఇబ్బందులు పడాలి, బోలని పెన్షన్లు కట్ చేసేస్తారని దొంగ మాటలు చెప్పి గెలుద్దాం అనుకున్న ప్రభుత్వానికి వాళ్ళు గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజలు బాధ్యతగా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మనం అందరం కూడా చెప్తున్నా. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓటు అయిన వాడు కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోతూ రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఇక ఉండే పరిస్థితి ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు, ఇంకా మనం ఎదరికి వెళ్ళలేమో అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఓటేశారు. రేపు రాబోయే రోజు ఎవ్వరూ భయపడకుండా, అలాగే ఎవరికి కూడా పెన్షన్ తీరు అనేది ఇవ్వాలి కూడా మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే మిగతా హామీలు ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా అవన్నీ హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది ఒక్కొక్కటిగా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది. అయినా కూడా ఇవాళ రమారమి 4,400 కోట్ల దాకా ఒక్క రోజులో లబ్ధిదారులందరికీ ఇవ్వటము, అలాగే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇంటికి వెళ్ళటం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా ఉండిపోద్ది. పేదవాడి పట్ల ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. మా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా 5 సంవత్సరాలు చేస్తుందని మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.